ఈ రోజు భారతదేశానికి చెందిన ఏటీఎస్ అంటే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ హైదరాబాద్ కు చెందిన 35 ఏళ్ల డాక్టర్ అహ్మద్ మొయిద్దీన్ సయ్యద్ ను అరెస్ట్ చేశారు. అహ్మద్ చైనాలో ఎంబీబీఎస్ చేశాడు. అహ్మద్ భారతదేశంలో కెమికల్ వార్ అంటే రసాయన యుద్ధం చేయడానికి కుట్ర చేశాడు. ఆముద నూనె విత్తనాలు ఉంటాయి కదా, క్యాస్టర్ ఆయిల్ సీడ్స్ ను ప్రెస్ లేదా ప్రాసెస్ చేస్తే రైజిన్ అనే ఒక ప్రోటీన్ బేస్డ్ పాయిజన్ బయటకు వస్తుంది. ఈ రైజిన్ కెమికల్ ను ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో వంటి నగరాల్లో ఉన్న దేవాలయాల్లో, కాశ్మీర్ వంటి సెన్సిటివ్ ఏరియాస్ లో ప్రసాదంలో లేదా ఫుడ్ అండ్ వాటర్ లో కలిపి ప్రజల్ని చంపడానికి చాలా పెద్ద కుట్ర చేశాడు. డాక్టర్ అహ్మద్ టార్గెట్ చేయాలి అనుకున్న స్పెసిఫిక్ ప్లేసెస్ లో ఒకటి ఉత్తరప్రదేశ్ లక్నోలో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ యొక్క ఆఫీస్ అంటే ఆర్ఎస్ఎస్ ఆఫీస్ పై, సెకండ్ లొకేషన్ వెస్ట్ ఢిల్లీలో ఉన్న ఆజాద్ మండీపై దాడి చేయాలి అనుకున్నారు. ఆజాద్ మండీలో 80% మెజారిటీ హిందూ వ్యాపారస్తులే ఉంటారు. మూడవ లొకేషన్ అహ్మదాబాద్ నరోడా ఫ్రూట్ మార్కెట్ పై. ఇది చాలా బిజీ మార్కెట్. ప్రజల్లో భయాన్ని నింపడానికి దీన్ని టార్గెట్ చేశారు. ఆర్ఎస్ఎస్ ఆఫీస్ పై దాడి చేసి కమ్యూనల్ గొడవలు రేకెత్తించడానికి ప్లాన్ చేశారు. పాక్ లో కూర్చున్న హ్యాండ్లర్స్ వీళ్ళను గైడ్ చేస్తున్నారు. మీరు ఇప్పటి వరకు న్యూక్లియర్ వార్, డ్రోన్ వార్, మిజైల్ వార్, ఈవెన్ సైబర్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ గురించి లేదా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ గురించి వినే ఉంటారు. బట్ ఐసిస్, పాక్ బేస్డ్ ఐఎస్కేపీ వంటి ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో ఉగ్రవాదం చేయడానికి ఎంచుకున్న సరికొత్త యుద్ధ నీతి పేరు కెమికల్ వార్ఫేర్, రసాయన యుద్ధం. అహ్మద్ భారత్ లో చేయాలి అనుకున్న దాడి పెహల్గాం కంటే 1000 రెట్లు పెద్దది. రైసిన్ అనే కెమికల్ కు టేస్ట్ ఉండదు, ఆర్డర్ ఏమీ ఉండదు. దీన్ని ఫుడ్ అండ్ వాటర్ లో కలిపితే ఎవరికి డౌట్ రాదు. దీన్ని మనం తిన్నా కూడా ఎటువంటి టేస్ట్ ఉండదు. 1 ఇయర్ నుండి అహ్మద్ ఈ రైసిన్ కెమికల్ ను కలెక్ట్ చేస్తున్నాడు. ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్ లో రెక్కీ చేశాడు. పాక్ లో ఉన్న తన హ్యాండ్లర్స్ కు వీడియోస్ కూడా పంపాడు, స్పాట్ వీడియోస్ పంపాడండి. ఇతనికి పాకిస్తాన్ డ్రోన్స్ సహాయంతో అమ్యునేషన్స్ ను పంపింది. యాక్చువల్లీ డాక్టర్ అహ్మద్ 2 ప్లాన్లు వేశాడు. ఒకటి రైజిన్ అనే పాయిజన్ ను ఫుడ్ అండ్ వాటర్ లో కలిపి ప్రజల్ని చంపాలి అని. రెండోది బాంబ్ బ్లాస్ట్ వంటివి ప్లాన్ చేశాడు. ఈ డాక్టర్ అహ్మద్ ను ఎలా పట్టుకున్నారు, ఈ గేమ్ ఎంత పెద్దది అనేది చెప్తా. డిఎస్పీ అశోక్ చౌదరి గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. పలానా డాక్టర్ అహ్మద్ మొయిద్దీన్ సయ్యద్ అనే ఒక వ్యక్తి హైదరాబాద్ నుండి అహ్మదాబాద్ కు వెళ్తున్నాడు, ఉగ్రవాదానికి సంబంధించిన ఏదో ఒక పెద్ద పార్సల్ ను కలెక్ట్ చేసుకోనున్నాడు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అశోక్ చౌదరి ఈ ఇన్ఫర్మేషన్ ను ఏటీఎస్ యొక్క సీనియర్ అధికారులకు అందజేశాడు. టెక్నికల్ టీమ్ ను రంగంలో దింపారు. వేరు టీమ్స్ గా విడిపోయారు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ను కలెక్ట్ చేశారు. శాటిలైట్స్ ద్వారా నిఘాను పెంచారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా రేడియో సిగ్నల్స్ ను, లొకేషన్స్ ను కలెక్ట్ చేశారు. డాక్టర్ అహ్మద్ ఫోన్ ను ట్రాక్ చేస్తే అహ్మదాబాద్ లో ఉన్నట్లు తేలింది. నిన్న అదాలత్ టోల్ ప్లాజా దగ్గర తెలంగాణ వెహికల్ నంబర్ ప్లేట్ ఉన్న బండి కనిపిస్తే ఆపి చెక్ చేస్తే లోపల డాక్టర్ అహ్మద్ కూర్చున్నాడు. చెక్ చేస్తే ఇతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది. బ్యాగ్ లోపల ర్యాప్ చేసిన ఒక బాక్స్ ఉంది. బాక్స్ ను ఓపెన్ చేస్తే 2 గ్లాక్ పిస్టోల్స్ ఉన్నాయి, ఒక బెరోటా పిస్టల్ ఉంది, 30 రౌండ్లు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో 4 కిలోల క్యాస్టర్ ఆయిల్ కూడా ఉంది. వెపన్స్ ను సీజ్ చేశారు. గవర్నమెంట్ విట్నెసెస్ ముందు ఇంటరాగేషన్ ను మొదలుపెట్టారు. ఇంటరాగేషన్ లో తెలిసిన విషయాల గురించి వింటే నిజంగానే షాక్ కు గురవుతారు. డాక్టర్ అహ్మద్ పరాయి దేశానికి చెందిన అబూ ఖదీజా అనే ఒక వ్యక్తితో ప్రతిరోజు టెలిగ్రామ్ లో చాటింగ్ చేస్తున్నాడు. ఇతని మెంటాలిటీ రాడికల్ గా ఉండేది అనమాట. అంటే ఇతన్ని బ్రెయిన్ వాష్ చేసేశారు. భారతదేశానికి వ్యతిరేకంగా విషాన్ని నింపేశారు. చాలా పెద్ద మొత్తంలో దాడి చేయడానికి ప్లానింగ్ చేశాను అని డాక్టర్ అహ్మద్ ఒప్పుకున్నాడు. అబూ ఖదీజా డైరెక్షన్స్ ను ఫాలో అయ్యాడు డాక్టర్ అహ్మద్. అబూ ఖదీజా ఐఎస్కేపీ ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తిగా అనుమానపడుతున్నారు. క్యాస్టర్ ఆయిల్ సీడ్స్ ద్వారా వచ్చే వేస్ట్ ను, రైజిన్ అనబడే ప్రోటీన్ బేస్డ్ పాయిజన్ ను ఫుడ్ అండ్ వాటర్ లో కలిపి మాస్ గా పెద్ద మొత్తంలో హత్యలు చేయాలి అనుకున్నాడు. ఈ రైజిన్ ఎంత డేంజరస్ అంటే జస్ట్ దీన్ని పీలిస్తే ఊపిరి ఆగిపోతుంది. దీనికి యాంటీడాట్స్ లేవు, దీనికి మెడిసిన్స్ లేవు. ఒక్కసారి దీనికి మీరు ఎక్స్పోజ్ అయితే ఎటువంటి మాత్రలు మిమ్మల్ని కాపాడవు అన్నమాట. ఇతని దగ్గర పిస్టోల్స్ ఎలా వచ్చాయి అంటే పాకిస్తాన్, రాజస్థాన్ బార్డర్ లో హనుమాన్ గర్ నుండి పాకిస్తాన్ డ్రోన్స్ ద్వారా వెపన్స్ ను సప్లై చేసి. యాక్చువల్లీ డాక్టర్ అహ్మద్ అహ్మదాబాద్ కు ఎందుకు వచ్చాడు అంటే రాజస్థాన్ బార్డర్ నుండి పాక్ ద్వారా ఒక పార్సల్ వచ్చింది కదా, ఆ పార్సల్ ను కలెక్ట్ చేయడానికి ఇతను అహ్మదాబాద్ కు వచ్చాడు. ఈ మధ్యలోనే ఏటీఎస్ అధికారుల్లో చాలా తెలివిగా ఇతన్ని పట్టుకున్నాడు. అహ్మద్ కాల్ రికార్డ్స్ ను చెక్ చేస్తే యూపీలో ఉన్న అజాద్ సులేమాన్ షేక్, ఇంకొక 20 ఏళ్ల మొహమ్మద్ సుహేల్ మొహమ్మద్, వీళ్ళిద్దరూ ఇతనికి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి ఇద్దరిని కూడా పట్టుకున్నారు. వీళ్ళిద్దరూ బాగా చదువుకున్నారు, డిగ్రీ కంప్లీట్ చేశారు. ఒకరు టైలర్ ఉద్యోగం చేస్తున్నారు. బాగా చదువుకున్న వారి యొక్క బ్రెయిన్ వాష్ చేస్తున్నారు.
కెమికల్ వంటి అడ్వాన్స్డ్ వార్ఫేర్స్ను భారత్ పైన ప్రయోగించడానికి ట్రై చేస్తోంది. దీని వెనుక పాకిస్తాన్ డెఫినెట్గా ఉంది. సులేమాన్ షేక్ అండ్ సులేమాన్ ఖాన్ ఇద్దరు ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో ఈ 3 నగరాల్లో రెక్కీ చేసి వీడియో ఫుటేజెస్ను ఐఎస్కేపీ హ్యాండ్లర్స్ అయిన అబూ ఖదీజాకు టెలిగ్రామ్ ద్వారా పంపారు. అంటే మేబీ పాక్ హ్యాండ్లర్సే ఈ పలానా ఏరియాస్పై దాడి చేయండి, ఈ పలానా ఏరియాస్పై రెక్కీ చేయండి అన్నట్లు స్ట్రాటజిక్ లొకేషన్స్ను ఎంచుకున్నారు అనమాట. ఇదే టైం పీరియడ్లో ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. జమ్మూ కాశ్మీర్ పోలీస్ 350 కిలోల ఎక్స్ప్లోజివ్స్ అంటే అమ్మోనియం నైట్రేట్ను సీజ్ చేశారు. ఈ ఎక్స్ప్లోజివ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి అంటే ఫరీదాబాద్కు చెందిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథేర్ దగ్గర ఈ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి. డాక్టర్ ఆదిల్ అహ్మద్ ఈ యుద్ధ ఆయుధాలను తన తోటి డాక్టర్స్ అయిన ముజమిల్, షకీల్ అండ్ షకీల్ ఈ ఇద్దరి ఇళ్లలో స్టోర్ చేసుకున్నాడంట. పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. డాక్టర్ అహ్మద్ అల్ ఫలా హాస్పిటల్ ఇన్ ఫరీదాబాద్లో పనిచేస్తున్నాడు. ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ అయిన సత్యేంద్ర కుమార్ గుప్తా గారు ఏమంటున్నారు అంటే 20 టైమర్స్ కూడా ఉన్నాయంట. ఎక్స్ప్లోజివ్స్ విత్ టైమర్స్. 20 టైమర్స్ అంటే 20 చోట్ల ప్లాన్ చేశారు. వీళ్ళ దగ్గర పిస్టోల్స్, మ్యాగజైన్స్ కూడా ఉన్నాయి, వాకీ టాకీస్ కూడా ఉన్నాయండి. డాక్టర్ అహ్మద్ దగ్గర 350 కిలోల ఎక్స్ప్లోజివ్స్ ఎందుకు ఉన్నాయి, ఎలా వచ్చాయి, వాకీ టాకీస్తో ఇతనికి ఏంటి పని, పిస్టోల్స్తో ఏంటి పని, 20 టైమర్స్తో ఏంటండి పని? అండ్ ఇంకొక హైదరాబాద్ డాక్టర్ అహ్మద్ దగ్గర రైజన్ ఉంది, 3 పిస్టోల్స్ ఉన్నాయి, 30 రౌండ్స్ ఆఫ్ బుల్లెట్స్ ఉన్నాయి. ఒక డాక్టర్ దగ్గర స్టెథోస్కోప్ ఉండాలా లేకపోతే యుద్ధ ఆయుధాలు ఉండాలా? యాక్చువల్లీ వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు? ఈ డాక్టర్ అహ్మద్, ఫరీదాబాద్ డాక్టర్ అహ్మద్ ఏం చేశాడో తెలుసా? కొద్ది రోజుల ముందు జైషే మొహమ్మద్కు సపోర్ట్ చేస్తూ పోస్టర్స్ను అంటించాడు. సో ఇతను పోస్టర్స్ను అంటించడాన్ని చూసి సోషల్ మీడియాను ట్రాక్ చేస్తే డాక్టర్ అహ్మద్ ఫరీదాబాద్ను పట్టుకున్నారు. హైదరాబాద్ డాక్టర్ అహ్మద్ ఏం చేశాడో తెలుసా? ఇతను గత 1 ఇయర్ నుండి క్యాస్టర్ ఆయిల్ను కలెక్ట్ చేసి రైసిన్ను తయారు చేస్తున్నాడు. సో రైసిన్ దాదాపు 4 కిలోల వరకు తయారు చేసుకున్నాడు. కేవలం 1 గ్రామ్ రైజిన్ని పీలిస్తేనే ఊపిరి ఆగిపోతుంది. అటువంటిది 4 కిలోల రైజిన్ ఫుడ్ అండ్ వాటర్లో కలిపితే ఎంతమంది చచ్చిపోతారు అనేది మీ ఊహకి వదిలేస్తున్నా. ఇతను చైనాలో చదువుకున్నాడు కాబట్టే కెమికల్స్ గురించి బాగా అధ్యయనం చేసి రీసెర్చ్ చేసి వచ్చాడు. సో ఈ విధంగా చాలా పెద్ద కుట్ర జరుగుతోంది. డాక్టర్స్ యొక్క బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కాదు, రసాయన యుద్ధాన్నే మొదలుపెట్టాడు. వీళ్ళేం చేశారు అంటే లక్నోలో ఉన్న ఆర్ఎస్ఎస్ హెడ్ ఆఫీస్ యొక్క వీడియో ఫుటేజెస్ను పాకిస్తాన్ హ్యాండ్లర్కు పంపారండి. ఆర్ఎస్ఎస్ అనేది ఒక హిందూ సంస్థ కాబట్టి, ఒక హిందూ ఆర్గనైజేషన్ కాబట్టి ఆర్ఎస్ఎస్ పై దాడి చేస్తే న్యూస్ అనేది సెన్సేషన్ అవుతుంది. సో హిందూ ముస్లిమ్స్ అంటూ కమ్యూనల్ క్లాషెస్ చేయడానికే వీళ్ళు ఏమైనా ప్లాన్ చేశారా అనే వార్తలు కూడా వస్తున్నాయి. చాలా స్ట్రాంగ్ గా భారత్ దీనికి రెస్పాండ్ అవ్వాలి. దీని వెనక పాకిస్తాన్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. డెఫినెట్ గా డ్రోన్స్ ద్వారా పాకిస్తాన్ తప్పితే ఎవరే కానీ ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్ను పంపలేరు. కొత్తగా ఇప్పుడు ఏమైంది అంటే చొరబాటుదారులు తగ్గిపోయారు. డ్రోన్ వార్ఫైర్ మొదలైనప్పటి నుండి డ్రోన్స్ ద్వారా ఆర్మ్స్, అమ్యునేషన్స్, తెల్ల పౌడర్, డ్రగ్స్ వీటన్నిటినీ స్మగల్ చేస్తున్నారు. సో చాలా పెద్ద గేమ్ అసీం మునీర్ ఆడుతున్నాడు. రీసెంట్గా అసీం మునీర్ తమ యొక్క రాజ్యాంగంలో కొత్త అమెండ్మెంట్స్ను తీసుకొచ్చి ఆర్టికల్ 243ని సవరించి కమాండర్ ఇన్ చీఫ్ అనబడే ఒక కొత్త పొజిషన్ను తీసుకొచ్చాడు. పాకిస్తాన్కు పర్మనెంట్ మిలిటరీ లీడర్ లాగా మిలిటరీ డిక్టేటర్ అవ్వాలి అని చూస్తున్నాడు. పొలిటికల్ పార్టీస్ అందరినీ తొక్కేసి, అంటే ఇమ్రాన్ ఖాన్ యొక్క పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీను తొక్కేసి ఇతనే కుర్చీపై పర్మనెంట్గా కూర్చోవాలి అని చూస్తున్నాడు. అసీం మునీర్ ఆల్రెడీ చాలాసార్లు భారత్ను రెచ్చగొట్టాడు. పెహల్గాంలో దాడి జరగడానికి గల ముఖ్య కారణం అసీం మునీర్ యొక్క రెచ్చగొట్టే ప్రసంగాలే. సో డెఫినెట్గా అసీం మునీర్ ఈసారి భారత్ యొక్క ప్రధాన నగరాలపై దాడి చేయడానికి ప్లాన్ చేస్తూ ఉండవచ్చు. ముంబై తరహాలో దాడిని రిపీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారండి. సర్క్రిక్ ఐలాండ్లో పాకిస్తాన్ ఆర్మీ యొక్క మూవ్మెంట్స్ పెరిగాయి. సర్క్రిక్ ఐలాండ్ క్లియర్గా రాజస్థాన్, గుజరాత్, ముంబై ఈ బార్డర్స్లోనే ఉంటుంది. ముంబై 2008 దాడుల్లో కూడా 10 మంది ఉగ్రవాదులు సర్క్రీక్ యొక్క సముద్రదారి గుండానే ముంబైలో చొరబడ్డారు. సో ఈ విధంగా డెఫినెట్గా భారతీయ నగరాలను టార్గెట్ చేస్తున్నట్లు క్లియర్గా కనిపిస్తోంది. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.